పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, అంటే తరచూ మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. గతంలో ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మాట్లాడిన సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి ఆయన చేసిన కామెంట్ కూడా రీసెంట్గా జరిగిన తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కౌంటర్ చేశారు. తాజాగా మరో కామెంట్ చేశారు సార్. తమిళనాడు సిద్ధులు ఋషుల నిలయం అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైన్స్ సెయింట్స్ ఓకే సార్, సారీ. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైన్స్. మై లేట్ ఫాదర్ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ స్వామి రామకృష్ణ పరమహంస, శారదామ్మ అండ్ స్వామి వివేకానంద, అండ్ హీ టుక్ క్రియా యోగా దీక్ష ఫ్రమ్ రాంచీ అండ్ హీ ఆల్మోస్ట్ ఇనిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇంటూ క్రియా యోగా అని చెప్పేసి. సో ఈ ట్వీట్ కానీ లేకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ చూస్తున్న వాళ్ళు కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా జనసేన పార్టీని విస్తరించాలనుకుంటూ ఉన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎజెండాతో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కామెంట్ చేశారు? సోషల్ మీడియాలో అంటే ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్మెంట్లను బట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయినట్ట. అసలు మనకు సోషల్ మీడియాలో పిచ్చి వెర్రి ఎక్కడి దాకా ముదురుతోందంటే, ఇప్పుడు ఇంతవరకు తమిళనాడుకు సంబంధించిన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్? 2 స్టేట్మెంట్ బట్టి మొత్తం మారిపోయిందా? తమిళనాడుకి వెళ్ళిపోయిందా? అసలు మనకు ఒక తర్కం ఉండాలి కదా, ఒక తార్కికమైన దృష్టి ఉండాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు? అది కూడా తమిళనాడు రాజకీయ పరిణామాలు మాట్లాడా? డిఎంకే పాలన గురించి మాట్లాడిండా? తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎక్కడ మాట్లాడాడు? సో మాట్లాడింది అంటే అవును, తమిళనాడులో సిద్ధులు ఋషులకు నిలయం అన్నాడు. కాదని ఎవరన్నారు? అలా వివాదం ఏంటంటే, అది భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు గారు పుట్టారు అంటే అది బీజేపీ ఎజెండా అవుతుందా? భద్రాచలంలో రావుల వారు ఉన్నారంటే బీజేపీ ఎజెండా అవుతుందా అండి? నాకు ఏం కూడా అర్థం కాక, ఇప్పుడు సిద్ధులు ఋషులు పుట్టారు తమిళనాడులో, పుట్టలేదా? మరి ఫ్యాక్టే కదా, అది ఏమున్నది అలా. సో అందువల్ల దీన్ని బట్టి మనం ఓ 2 స్టేట్మెంట్లు వచ్చుడుతోనే తమిళనాడుకు జనసేన విస్తరిస్తోంది. ఎవరన్నారు? ఎక్కడన్నాడు? తమిళనాడు రాజకీయాల గురించి ఏం మాట్లాడాడు? తమిళనాడు ఇష్యూస్ పేరు ఏం మాట్లాడాడు? దేనిపైన కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు, కానీ మాట్లాడతారేమో చూడాలి. మాట్లాడినప్పుడు చూసినప్పుడు మాట్లాడాలి మనం కూడా. చూడకముందు తమిళనాడు గురించి పంజాబ్ గురించి కూడా మాట్లాడతాడేమో. మనకెవరికండి? ఇప్పుడు ఇప్పటి వరకైతే ఇప్పుడు నేను భవిష్యత్తులో జరిగేదాన్ని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో ఊహించి చెప్పడం నా తరం కాదు, నా సామర్థ్యానికి అతీతం. అది నేను చెప్పగలిగేది ఇప్పుడున్న స్థితిని బట్టి, కొంత ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి అంచనా వేయగలం. కేవలం 2 స్టేట్మెంట్ల ఆధారంగా ఇక పవన్ కళ్యాణ్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఇది ఫార్ ఫెచ్డ్ స్పెక్యులేషన్, అర్థం లేని స్పెక్యులేషన్ తప్ప ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలోనే జనసేన ఏ ప్రభావం చూపింది, తమిళనాడుకి వెళ్ళి ఏదైనా ప్రభావం చూపుతుందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీని మనకు అనుభవం ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి నేను దేశమంతా విస్తరిస్తానన్నాడు, మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టాడు, మహారాష్ట్రలో నాయకులు చేరారు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ వచ్చి చేరాడు. సో అక్కడ ఇక్కడ ఏ పని లేని వాళ్ళంతా వచ్చి బీఆర్ఎస్లో చేరారు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇక ప్రగతి భవన్ క్యూ కడుతున్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చే నాయకులందరూ కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు అని ఇన్ని మాట్లాడారు. ఏమైంది ఆఖరికి? బీఆర్ఎస్ ఏమో కానీ టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో కూడా భారతదేశం పార్టీ పెడతారు అన్నారు. ఏమైంది? అని పెట్టారా? ఇందా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి పరిమితం, తెలంగాణలో కూడా లేకుండా పోయింది. సో ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి మనకు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రధాన ప్లేయర్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్లేయర్ తెలుగుదేశం, వైసీపీల మధ్యన ఇప్పటికీ రాజకీయం ఉంది. ఆయన ఒక కీలక ప్లేయర్ మాత్రం నిజం. అందువల్ల మొదలు ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరగాలి. ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి రాజకీయాలు, రజనీకాంతే తమిళనాడులో పార్టీ పెట్టలేదు, విజయకాంతే పార్టీ పెట్టినా డిఎండికే తొలి సక్సెస్ అయినా తర్వాత సక్సెస్ కాలేదు, కమల్ హాసన్ సక్సెస్ కాలేదు. సో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడులో పాపులరా? సో ఏ ప్రాతిపదిక మీద పెడతాడని ఇప్పుడు ఆల్రెడీ విజయ్ రంగంలో దిగాడు. డిఎంకే ఏడిఎంకేల మధ్య బలమైన పోటీ ఉంది, బీజేపీ కూడా ఉంది.
ఆడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తారన్న అంచనా కానీ ఇండికేషన్ మాత్రం ఇప్పుడైతే లేదు. ఇక భవిష్యత్తులో ఏమవుతుంది, మనం ఏం చెప్తాం, భవిష్యత్తులో ఎవరు ఊహించగలుగుతారు భవిష్యత్తులో ఏమవుతుందని? ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఢిల్లీలో పంజాబ్లో అధికారంలోకి వస్తాను మీరు నేను ఊహించామా? సో ఎవరు ఎక్కడ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఏం పెడతారు అనేది పెట్టడం నేనేమి తీర్మానించి చెప్పే అధికారం నాకు లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన 2 స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం తమిళనాడులో జనసేన విస్తరిస్తుంది అనే దానికి ప్రాతిపదిక లేదు. ఇక భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరేం చేస్తారో మనం ఏం చెప్పగలుగుతాం? రైట్ సార్. రీసెంట్గా సత్యం సుందరం మూవీ ఫంక్షన్లో కార్తీ లడ్డు అనేది సెన్సిటివ్ మ్యాటర్ అని మాట్లాడారు కదా సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, అది సెన్సిటివ్ మ్యాటర్ ఎలా అవుతుంది, బట్ దాని మీద మీరు జోక్స్ వేసుకుంటారా అని చెప్పి. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసిన, కార్తీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శ మీద అక్కడ పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చాలామంది కామెంట్ చేశారు సార్. కార్తీ ఫ్యాన్స్ కానీ లేకపోతే చాలామంది కామెంట్ చేశారు. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ తరహా తమిళనాడు సిద్ధుల ఋషుల నిలయం అని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తున్నారని. అంటే దానికి ఏం సంబంధం అండి? కార్తీ అంటే తమిళనాడు అంటే కార్తీనా? లేదు సార్, అక్కడ మా హీరోని అంటారా అని చెప్పి చాలా దానికి తమిళనాడు కార్తీక్ సపోర్ట్ చేశారు. ఫండమెంటల్ పాయింట్ ఆయన కార్తీ మీద అనలేదు, లడ్డు మీద అన్నాడు. కానీ కార్తీ సారీ చెప్పాలి. చెప్పినా చెప్పినా కార్తీ మీద కామెంట్ కాదు కదా, ఆయన సినిమాల మీద కామెంట్ చేశాడా? సినిమా మీద. మరి ఇప్పుడు లడ్డు వ్యవహారం పైన జోకులు ఎందుకు వేసుకుంటానన్న, అది ఇష్యూ లడ్డు వ్యవహారమే తప్ప కార్తీ వ్యవహారం కాదు. తర్వాత తమిళనాడులో ఇప్పుడు ఈ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, కామెంట్ ఎందుకు చేశాడు అన్న దానికి విశ్లేషించే కెపాసిటీ నాకు లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేసి ఉంటాడు అంటే ఎందుకు చేశాడు మన ఆయన అడిగినట్టు నేను నాకు. కానీ ఆ కామెంట్ ఆధారంగా తమిళనాడుకి వెళ్తాడు లేదు, ఇది ఫార్ఫెచ్డ్ కంక్లూజన్స్ అండి. మనకు కార్తీకి ఇప్పుడు కార్తీ వల్ల డ్యామేజ్ ఏమో జరిగితే తమిళనాడులో ఏముంది పవన్ కళ్యాణ్ డ్యామేజ్? పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలలో నటిస్తున్నాడా నాకు తెలియదు, మరి నాకు ఎక్కువ సినిమాల గురించి అవగాహన లేదు. అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ సార్ పవన్ కళ్యాణ్. తమిళ సినిమాల్లో నటించాడా పవన్ కళ్యాణ్? లేదు సార్. లేనప్పుడు ఫ్యాన్స్ ఎక్కడదండి? తెలుగు సినిమాలకే ఫ్యాన్లు ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. తమిళనాడులో పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా ఎక్కువ చూస్తారు అనేది, అవి తెలుగు సినిమాలు తప్ప తమిళ సినిమాలు కాదు కదా. తెలుగైనా చూస్తారు సార్. మరి దానికి ఏమన్నది, తెలుగు సినిమాలు చూసేవాళ్ళు ఎవరు, తెలుగు నేపథ్యం ఉన్న వాళ్ళే చూస్తారు. అదంటే అట్లా అంటే దంగల్ చైనా జింపింగ్ కూడా చూశాడు అంటే ఇక మీకు దంగల్ జింపింగ్ చూశాడు కనుక బాలీవుడ్ ఓ సినిమాలు చూశాడు కనుక అని చైనా జింపింగ్ వచ్చి ఇండియాలో పార్టీ పెడతా లేదా షారుఖ్ ఖాన్ వెళ్ళి చైనాలో పార్టీ పెడతాను అన్నట్టు ఉంటుంది అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు మొదలే, అందులో కూడా ఇది పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమా బార్డర్స్ దాటిపోయింది. ఒకప్పుడు మీకు 20 ఐ థింక్ కొన్ని ఏళ్ళ క్రితం చిరంజీవి హిందీలో నటిస్తే క్లిక్ కాలే. సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాన్ ఇండియా వచ్చాక నీకు ఒక సినిమా ఏ భాషలో నేనుండి సబ్ టైటిల్స్ వస్తున్నాయి, మీకు దాన్ని ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని సినిమాలు చూపెడుతున్నారు. అందువల్ల మీకు తెలుగు స్టార్స్కి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ పాన్ ఇండియా ఫాలోయింగ్ రావడానికి కారణం అది. దాన్ని బట్టి మీకు ఆ రాష్ట్రానికి వెళ్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కేరళలో చాలా పాపులర్. అల్లు అర్జున్పై కేరళలో పార్టీ పెట్టాడా? అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కేరళలో. నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా నేను తెలుగు అనుడితో అల్లు అర్జున్ అని అన్నారు. సో అందువల్ల ఉంటారు. రాజ్ కపూర్ రష్యాలో ఫ్యాన్స్ ఉండే, సో పాట కూడా ఉండే సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపానీ అని. సో అందువల్ల మీకు ఫ్యాన్స్ ఉండడం వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు రజనీకాంత్ తమిళనాడులో ఫ్యాన్స్ లేరా? రజనీకాంత్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి ఉండరు కదా. సో మరి ఏమైంది, రజనీకాంత్ పార్టీ పెట్టాడా? పార్టీలు పెట్టడం వేరు, ఫ్యాన్స్ ఉండడం వేరు. సినిమా యాక్టర్లకు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, ఉండకూడదని కాదు, ఉండరని కూడా కాదు. కానీ దాన్ని బట్టి మీరు పార్టీలు పెడతారు అనే కంక్లూజన్కి వస్తే అది చాలా బేస్లెస్ కంక్లూజన్ అవుతుంది. పెట్టినప్పుడు మరి డెఫినెట్గా మాట్లాడతారు. కానీ మీరు ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్లను బట్టి, కార్తీ కామెంట్స్ పైన వ్యాఖ్యానించిన బట్టి వెళ్ళి అక్కడ పార్టీ పెడతారన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు. ఒకటి, హిందూ రిలీజియన్కి సంబంధించిన అంశాలపైన ఎక్కువ మాట్లాడుతున్న మాట నిజం. అది లడ్డు వ్యవహారమే కావచ్చు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని అనడము, అలాగే ఇప్పుడు సిద్ధులు ఋషుల గురించి మాట్లాడడము, నేను సనాతన ధర్మం కొరకు నా ప్రాణమైన ఇస్తాను. ఈ మధ్య కాలంలో
రిలీజియన్ను ఓన్ చేసుకొని మా రాజకీయ ధోరణి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పెరిగిన మాట నిజం. అది దేనికి ఇండికేషను అంటే బహుశా ఆయన బీజేపీకి దగ్గర ఆల్రెడీ ఉన్నాడు కానీ ఇంకా అప్పీల్ చేయాలనుకుంటున్నాడు, లేదా సౌత్ ఇండియాలో ఇంకా హిందుత్వ పాలిటిక్స్కు ఇక్కడ పెనట్రేషన్ లేదు కనుక ఆ పెనట్రేషన్కు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగం కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్తో కొంత ప్రయత్నం బీజేపీ చేసింది, కానీ రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నాడు. మరి కారణం ఏదైనా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. ఒక దశలో రజనీకాంత్ పార్టీ పెడతాడు, రజనీకాంత్తో కలిసి బీజేపీ ఉంటుందని కూడా అన్నారు. సో అందువల్ల ఆ వ్యూహం బీజేపీకి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో హిందుత్వ ప్రభావం ఉన్నంతగా సౌత్లో ఉండదు. సౌత్లో ఉన్న లాంగ్వేజ్, ఈ కల్చరు డిఫరెంట్ హిందుత్వ పాలిటిక్స్కు. అయితే సౌత్లో ఉన్నది సినిమా ప్రభావం ఎక్కువ కనుక సినిమా వాళ్ళని ఉపయోగించుకొని తమ పొలిటికల్ ఐడియాలజికల్ స్ప్రెడ్ కోసం బీజేపీ ప్రయత్నించవచ్చు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ సొంతగానే అంటున్నాడా, ఇవన్నీ మనకు కొంతకాలమే తప్ప తెలియదు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలి అంటూ కార్మికులు చాలా కాలంగా అక్కడ ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు సార్, నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక 4 ప్రపోజల్స్ పెట్టారు సార్ కేంద్రానికి. వారి ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఆ కార్మిక పరిరక్షణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు సార్ పవన్ కళ్యాణ్. ఆ 4 ప్రపోజల్స్ ఒకసారి చదువుతాను. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన 4 అంశాలతో నివేదిక రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 1. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలి, సెయిల్లో విలీనం చేయాలి. ఎన్ఎండిసి నగర్నార్ స్టీల్స్లో విశాఖ ఉక్కును విలీనం చేయాలి. నాన్ స్ట్రాటజిక్ ప్లాన్ నుంచి స్ట్రాటజిక్ ప్లాన్ పరిధిలోకి విశాఖ ఉక్కును తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రపోజల్ సార్. అండ్ ఇంకొకటి, ఈ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రీసెంట్గా ప్రైవేటీకరణ ఉండదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కిషన్ రెడ్డి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు ఇప్పటికైతే అని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టిన పరిస్థితి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది సార్ గ్రౌండ్? వాస్తవంగా ఏం జరుగుతుందంటే స్లోగా చంపేస్తున్నారు. ప్రైవేటీకరణ జరుగుతుందా లేదా తర్వాత సంగతి. కానీ దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రైవేటీకరణ చేసిన చోటల్లా చేసింది అదే. దాని స్లో డెత్, దాన్ని దివాలా తీసిన తర్వాత కారు చౌకగా అమ్మేస్తారు. ఇది భారతదేశంలో ప్రభుత్వంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చరిత్ర. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, హిస్టరీ ఇదే. చాలా విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని చాలా కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు ఈవెన్ ఇనుప తుక్కు అమ్మితే వచ్చే ధరకు కూడా రాకుండా అమ్మిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా బహుశా ఆగతి పట్టించేటువంటి ఆలోచనలో ఉన్నారు. మనం గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలా చూసాము. ఎందుకు అంటున్నామంటే విశాఖ ఉక్కు మీరు ప్రైవేటీకరణ తర్వాత సంగతి. ఇప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే ఏం చేయాలి? సో ఫండమెంటల్గా సొంత గనులు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్న అంశాలే, ఇప్పుడు కాదు. సొంత గనులకు లేకపోవడం, ఇవాళ దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు స్టీల్ కంపెనీలకు కూడా సొంత గనులు ఉన్నాయి. మరి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ కంపెనీ, ఉక్కు గనులు ఒకే మంత్రి చేతిలో ఉంటుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏ మంత్రి కింద ఉంటుందో గనులు కూడా అదే మంత్రి కిందనే ఉంటుంది, తేడా ఏమీ లేదు. అంటే ఒకే మినిస్టర్ దగ్గర 2 ఉంటాయి, కానీ ఇటు నుంచి అటు ఇవ్వరు. సో మనకు పెద్ద పెద్ద టాటాలకు మిట్టళ్లకు గనులు ఇచ్చినప్పుడు ఎందుకు మరి విశాఖ ఉక్కు కిందకి ఇవ్వరు? ఇది కొన్ని దశాబ్దాల డిమాండ్. తెలుగు ఎంపీల చాతకానితనానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎంపీలలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలి కదా ఎందుకు మరి ఈ గనిబడలేదు. ఎందుకంటే వ్యాపారవేత్తలకు ఏంటంటే వారి వ్యాపార ప్రయోజనాల వల్ల కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడలేదు, ధైర్యం చాలదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఊకోదు కదా వాళ్ళు కొట్లాడితే. ఈ విమర్శ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఉంది. తెలంగాణలో లేరా అంటే తెలంగాణలో కూడా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ధోరణి ఎక్కువగా ఉంది. సో అందువల్ల 1000 కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి పోరాడే పరిస్థితి ఉంటుందా? సో పోరాడితే ఏం జరుగుతుందో గల్లా జయదేవ్ చెప్పాడు కూడా కదా. నాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్ల రాజకీయాలే వదిలేసి వ్యాపారం చూసుకుంటున్నా అన్నడం లేదా గల్లా జయదేవ్. సో అందరు గల్లా జయదేవ్ లాగా ఉండకపోవచ్చు. సో గల్లా జయదేవ్ ఓపెన్గా చెప్పాడు, నా వ్యాపారాల మీద ఒత్తిడి వస్తుంది, కేంద్ర రాష్ట్రాన్ని కూడా చెప్పాడు, ఎగ్జాంపుల్తో స్పెసిఫిక్గా చెప్పాడు.
అందువల్ల విశాఖ ఉక్కుకు మొదటి నుంచి అడుగుతున్నది ఒకటి, మీరు ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు గనులు ఇచ్చినప్పుడు విశాఖ ఎందుకు ఇవ్వరు? ఇస్తే ఏంటి తేడా? ఇప్పుడు ప్రైవేట్ అయితే 500 రూపాయలు అయ్యే ఖర్చు సొంత గనులు ఉంటే 500 రూపాయలు అవుతుంది, సొంత గనులు లేకపోతే 3000 4000 అవుతుంది. సో ఇంత తేడా రా మెటీరియల్కి వస్తుంది. అందువల్ల విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వండి. గతంలో ఒడిస్సాలో ఒకటి కేటాయించారు, దాంట్లో డబ్బులు పోసారు తప్ప ఇనుప గని వెళ్ళలే, స్టీల్ ప్లాంట్ డబ్బులు పోస్తుంది తప్ప. తర్వాత బయలుడిల్లాలో మీకు బోలెడన్ని నిక్షేపాలు ఉన్నాయి, వాటిని ఇవ్వకుండా ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఇలాంటప్పుడు మీరు కనీసం సేల్లో కనుక దీన్ని మెర్జ్ చేస్తే, సేల్కు పుష్కలంగా ఇనుప గనులు ఉన్నాయి, ఇంకా 100-150 సంవత్సరాలకు చాలినంత ఐరన్ ఓర్ ఉంది. అందువల్ల మీరు సేల్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది కూడా ప్రభుత్వ రంగ కంపెనీ, దాంట్లో గనక మీరు విలీనం చేస్తే ఇప్పుడు ఇక్కడ 7.2 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్కు. ఇవాళ రా మెటీరియల్ లేక 50-60% కూడా లేని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు, PLF అని. అంటే సామర్థ్యంలో 50-60% నుంచి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నేసెస్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ చాలా కాలం మూతపడింది, ఎప్పుడు ఏదో ఒకటి మూతపడి ఉంటుంది. ఆ పరిస్థితి ఎందుకు రావాలి? సేల్లో విలీనం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కు మీకు బ్రహ్మాండంగా నియర్లీ 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది, విస్తరించడానికి ల్యాండ్ ఉంది, టెక్నాలజీ ఉంది, మిషనరీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది. కావాల్సింది ఏంటి? మీకు రా మెటీరియల్, క్యాపిటల్ కావాలి. దాన్నన్నా స్టీల్ ప్లాంట్కి కేటాయించండి విశాఖకు. లేదంటే ఆ కెపాసిటీ ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. చేస్తే మీకు ఏమవుతుంది అంటే అప్పుడు 20 మిలియన్ టన్నులకు కూడా విశాఖ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఫండమెంటల్గా ఇనుప ఖనిజం గనులు ఇవ్వండి, లేదా సేల్లో మెర్జ్ చేయండి. అలాగే క్యాపిటల్, మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ షేర్లను ఇచ్చి 3,000 కోట్లకి అరౌండ్ ఓవర్ 3,000 కోట్లు గుర్తున్నంత వరకు, సో అవి కేటాయించింది, వాటిని తిరిగి స్టీల్ ప్లాంట్ చెల్లించింది. అలాగే మీరు ఇప్పుడు కూడా క్యాపిటల్ సమకూర్చొని మళ్ళీ చెల్లిస్తారు స్టీల్ ప్లాంట్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ చరిత్రలో కేంద్ర ప్రభుత్వంకి చెల్లింపులే ఉన్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్లు తీసుకున్న ఉదాహరణ లేదు. స్టీల్ ప్లాంట్ మొత్తంలో కూడా ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుబడి ఎంతో తీయని లెక్కలు. సో అందువల్ల మీరు ఆ క్యాపిటల్ సమకూర్చండి అన్నారు. తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ ఉంటే ఆశ్చర్యం వేస్తే ఏంటంటే రైల్వే వ్యాగన్లు కూడా ఇవ్వరు. సమయానికి రైల్వే వ్యాగన్లు లేక రా మెటీరియల్ సప్లై కావడం లేదు. మీకు ఇనుప ఖనిజము బొగ్గు నిల్వలు ఉండడం లేదు, 2 రోజులకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఉండడం లేదు. అందువల్ల ఇవన్నీ చేస్తే స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది, ఉపన్యాసాలు ఇస్తే నిలబడదు కదా. స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరించము, కానీ ప్రభుత్వ రంగంలో దాన్ని చంపేస్తాం. అదేం రాజకీయం అది? డెఫినెట్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశారు. ఎలక్షన్ల ముందు ఏమన్నారు? ఇది సెంటిమెంట్, చంద్రబాబు నాయుడు అన్నారు ఇది సెంటిమెంట్ ఇది అని. ఇప్పుడు ఏమంటున్నారు? సెంటిమెంట్ బేట్ రాజకీయం చేయొద్దు అంటున్నారు. మరి ఎన్నికల ముందు మీరే అన్నారు కదా సెంటిమెంట్ ఇది అని. నేను అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు సెంటిమెంట్ అని. నేను అప్పుడైనా ఇప్పుడైనా ఇట్ ఇస్ షీర్ ఎకనామిక్ లాజిక్. సెంటిమెంట్ కొరకు నష్టాలు వస్తుంటే కూర్చొని పెట్టుకోలేం కదా. నేను ఆ రోజు సెంటిమెంట్ అనలేదు, ఇప్పుడు ఎన్నికల ముందు అనలేదు, ఎన్నికల తర్వాత అంటలేదు. సెంటిమెంట్ కొరకు స్టీల్ ప్లాంట్ కాపాడని కూడా అంటలేను. స్టీల్ ప్లాంట్ ఈ దేశ ప్రజల ఆస్తి, దాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు, నష్టాలు లేకుండా నిర్వహించవచ్చు, జాతీయ ప్రయోజనాల కొరకు కాపాడవచ్చు అంటున్నాం. ఆ పనైనా చేయండి అని అంటున్నాం. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడితే డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే అంతకన్నా ఆనందమే ఉంటుంది. రేవంత్ రెడ్డి మరో కామెంట్ చేశారు. ముఖం చెల్లకనే బయటకు వస్తలా, ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు, కేసీఆర్పై రేవంత్ రెడ్డి ఫైర్. అండ్ ఇంకొకటి, గజ్వేల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఎమ్మెల్యే మిస్సింగ్ అని కూడా కామెంట్ చేస్తున్నారు సార్. కేసీఆర్ పార్టీ ఓటం పాలైన తర్వాత ఆయన యాక్సిడెంట్ అంటే పడిపోయిన తర్వాత చాలా రోజులు హాస్పిటలైజ్ అయ్యారు. ఆ తర్వాత నార్మల్గానే ఉన్నారు. నార్మల్గా ఉన్నట్టు అక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఒక కారు కూడా నడుపుతున్నట్టుగా కొన్ని ఫోటోలను కూడా బీఆర్ఎస్ నాయకులే రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. అయినా కూడా 10 నెలలుగా ఆయన గజ్వేల్లో కనిపించట్లేదు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ సార్. అంటే గజ్వేల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా కనిపించడం లేదు. అంటే రాజకీయాల నుంచి విరమించుకున్నానని కాదు, తన అవసరం ఇప్పుడు లేదు, సమయానికి వస్తానని అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు,
పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు. అందువల్ల ఇవాళ అర్జెంటుగా కేసీఆర్ వచ్చి రాజకీయాలు చేయాలని ఆయనకు అవసరం అనిపించడం లేదు. బీఆర్ఎస్కు కేసీఆర్ వస్తేనే ప్రాణం పోస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా ఇప్పటికిప్పుడైతే రాజకీయంగా ఏమీ లేదు. సో ఇప్పుడు పొలిటికల్ నెసెసిటీ లేనప్పుడు బహుశా తాను అవసరం ఉన్నప్పుడు రంగంలో దిగుదామని అనుకోవచ్చు. ఎందుకంటే అది కూడా ప్రతి ఒక్కరి వ్యూహమే ఉంటుంది రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు నేను రోజు వచ్చి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనే రాజకీయం నడవడం ఆయనకు ఇష్టం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అవునన్నా కాదని రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు, పోరాడాల్సింది ఆయనతోనే కాదని అనలేము. అందుకొరకు తాను పోరాడదలుచుకోక కేటీఆర్ను హరీష్ రావు రంగంలో దించి తాను పక్క జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ సభను చూస్తే ఈ ధోరణి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు రేవంత్ వర్సెస్ కేసీఆర్ అనే రాజకీయాన్ని తాను ఇష్టపడలేదు, కానీ ప్రజలు ఆ రాజకీయాన్ని ఇచ్చారు. మనం అవునన్నా కాదన్నా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పిచ్చి శాసనసభలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఉండకపోతే ఇంకోటి ఏముంటుంది రాజకీయము. కానీ అది కేసీఆర్కి ఇష్టం ఉన్నట్లేదు. ఆ నరేటివ్, ఆ రాజకీయం, ఆ పొలిటికల్ బ్యానరీ ఆయనకు ఆసక్తి ఉన్నట్లేదు. ఇక రెండవది, ఇప్పటికిప్పుడు తాను రాజకీయాల్లో దిగి అర్జెంటుగా బీఆర్ఎస్కు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసే అవసరం కానీ సందర్భం కానీ ఇప్పుడు లేదు. ఎప్పుడైనా ఎన్నికలు లేవు, బై ఎలక్షన్స్ లేవు, ఏ యాక్టివిటీ లేదు కదా. ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా లేవు. ఇప్పుడున్న యాక్టివిటీ ఏమున్నది ఇప్పుడు? సో అందువల్ల ఎవరైనా మ్యాచ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా, మ్యాచ్ లేకపోతే ప్రాక్టీస్ ఏం అవసరం ఉంది? మళ్ళీ మ్యాచ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం అనుకోవచ్చు. ఈలోగా కేటీఆర్, హరీష్ రావు రుణమాఫీ మీద మాట్లాడటానికి, మూసీ పైన మాట్లాడటానికి, ఇతర అంశాల పైన మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏదన్నా మేజర్ ఎలక్షన్, బై ఎలక్షను ఏదైనా వచ్చి అప్పుడు కూడా కేసీఆర్ బయటికి రాకపోతే మీరు మన అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి. అయితే ప్రజాప్రతినిధిగా గజ్వేల్ ప్రజలు రిప్రజెంట్ అయితే చేయాలి. ఓడినా గెలిచినా ప్రతిపక్ష నేతగానైనా కూడా తన నియోజకవర్గానికి వెళ్ళాలి, నియోజకవర్గ అభివృద్ధికి అయితే కృషి చేయాలి, అనుమానం లేదు. ఎందుకంటే మొదలు గజ్వేల్ ఎమ్మెల్యే, తర్వాతనే ప్రతిపక్ష నేతనా ముఖ్యమంత్రి. లేదు నిజంగానే ఈ రాజకీయ నా స్థాయి కాదు అనుకున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఇంకొకరిని పెట్టి తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండవచ్చు. కానీ ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ ఎవరిని పెట్టలేదు కనుక తెలంగాణ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది రంగంలో నిలబడి పోరాడాలి అని. ఎందుకంటే అధికారం అనేది ప్రజాస్వామ్యంలో చిన్న పెద్ద అని ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్. ఎవరు పెద్ద, ఎవరు చిన్న, స్థాయి ఏంటి ఇది ఉండదు. రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు అని ఉండవు. రాజకీయాల్లో ప్రజలు ఇచ్చిందే పదవి, ప్రజలు ఇచ్చిందే హోదా. ప్రజలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కేసీఆర్ ప్రతిపక్ష నేత ఇచ్చారు. ఇది రియాలిటీ, ఇది ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా చిన్నవాడు కదా, వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, పొలిటికల్ స్టేచర్లో కూడా చిన్నవాడు. రాజశేఖర రెడ్డితోనే రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో చేయలేదు రాజకీయం 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా, చేయక తప్పలేదు కదా. సో లోకేష్ కప్పేపి తాను పక్క కూర్చోలేదు చంద్రబాబు నాయుడు. అలా కూర్చోలేదు కనుకనే ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ప్రజలు ఎందుకు ఇచ్చారు ముఖ్యమంత్రి పదవి? జగన్మోహన్ రెడ్డిని రోజు తనకన్నా ఏ రకంగా చూసినా, అఫ్కోర్స్ ప్రజలు ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చారు అధికారం, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ రియాలిటీని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో దిగి అసెంబ్లీకి రోజు వెళ్ళాడు, అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొన్నాడు, అవహేళన ఎదుర్కొన్నాడు. తన దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి స్పీకర్ చైర్లో కూర్చొని తనను అవమానిస్తున్నా కూడా భరించాడు కదా. తమ్మినేని సీతారామన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి నాకు గుర్తున్నంత వరకు. అలాంటిది చంద్రబాబు నాయుడు అది కూడా భరించాడు కదా. కొడాలి నానిని భరించాడు, రోజాను భరించాడు, వల్లభనేని వంశీని భరించాడు, ఇలా అందరినీ భరించాడు కదా. ఎందుకు భరించాడు మరి? ఆ భరించాడు కనుక ఇవాళ ప్రజలు మళ్ళీ తీర్పించి ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల నాకన్నా చిన్నవాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి? చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో. ఎన్డీఏ కన్వీనర్గా చేశాడు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లవాడుగా చదువుకుంటున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించాడు చంద్రబాబు నాయుడు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి బహుశా విద్యార్థి దశలో ఉండొచ్చు. అందువల్ల ఆ స్థాయిలో రాజకీయాలు చేసిన వ్యక్తి కదా. యునైటెడ్ ఫ్రంట్ సమయంలో దేవగౌడ టైంలో ప్రధానమంత్రి ఆఫర్ కూడా వచ్చింది, నేను కాదన్నాను కూడా చెప్పాను. నిజంగా కూడా దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కాడు ఒప్పుకుంటే. సో అలాంటి పొలిటికల్ అంటే మీకు ఇప్పుడు 25 years క్రితం
మీకు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్డీఏ కన్వీనర్గా వాజ్పేయి ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంది. 25 years క్రితం, ఇప్పుడు కాదు, 25 years క్రితం ఊయి జగన్ వేరీ జగన్ చాలా చిన్నవాడు కదా. సో అయినా కూడా ప్రజలు మరి తీర్పు ఆయనకి ఇచ్చారు, ఏం చేయలేం కదా. ప్రజలు ఆయన 151 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవించాడు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొన్నాడు, బయట తిరిగాడు, ప్రజలు దానికి మళ్ళీ అంగీకరించారు. అందువల్ల కేసీఆర్కి చంద్రబాబు నాయుడు ఆదర్శం కదా. ఎందుకంటే రాజకీయాలు అనేది నేల విడిచే సాయం చేయరాదు, అందువల్ల ఫీల్డ్లో ఉండాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అది ప్రజలు నిర్ణయిస్తారు, మనం కనుక నిర్ణయించాల్సింది. ఆ మాట కదా నరేంద్ర మోడీ కూడా చాలా జూనియర్ చంద్రబాబు నాయుడుకు, కానీ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదా, చాలా జూనియర్. నాకు తెలిసినంత వరకు అప్పటి లీడర్లు చెప్తాను, వాజ్పేయి ప్రభుత్వం గుజరాత్ అల్లర్ల తర్వాత వాజ్పేయి గారు మోడీని నిన్ను వెళ్ళి చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేయంటే ఆంధ్రా భవన్కి వచ్చి మోడీ చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాడు. మీరు అడగండి అప్పుడు ఎంపీలను, ఆ టైంలో ఎంపీలుగా పనిచేసిన 2002 ప్రాంతంలో టీడీపీ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఇది నిజం కాదో చెప్తారు. సో నరేంద్ర మోడీ వెయిట్ చేసి చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళాడు. ఇది 2000 గుజరాత్ అల్లర్ల తర్వాత అంత ఇన్స్ట్రక్షన్ వాజ్పేయి, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఒకసారి కలవండి, వాళ్ళు కొంత భిన్నాభిప్రాయం ఉంది, వెళ్ళి కన్విన్స్ చేయండి అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏపీ భవన్కు వచ్చి చంద్రబాబు నాయుడు కొరకు వెయిట్ చేసి మీరు కలిసి వెళ్ళాడు. ఆ టైంలో ఎంపీలు అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇది అనగానే అప్పుడు టీడీపీ ఎంపీలు చెప్తారు. సో అలా రాజకీయాలు మరి అంతటి కెపాసిటీ ఆ రోజున్న పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు కొరకు మోడీ వెయిట్ చేశాడు. ఇవాళ సాధ్యమవుతుందో అది మోడీ కొరకు చంద్రబాబు నాయుడు వెయిట్ చేయాలి. అందువల్ల ప్రజలు రాజకీయాల్లో ప్రజలు ఇచ్చే తీర్పు, ప్రజాస్వామ్యంలో నేను పెద్ద నేను చిన్న ఉండదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు బట్టే ఎవరు పెద్ద ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ, నీ వ్యక్తిగత టాలెంట్తో సంబంధం లేదు. ఇది ఇట్స్ ఏ డెమోక్రసీ, పీపుల్స్ విల్, ప్రజలు ఎలా తీర్పు చెప్తే అలాగే. అందువల్ల ప్రజాస్వామిక స్ఫూర్తి ఏం చెప్తుంది, అందుకే నేను చంద్రబాబు నాయుడు ఉదాహరణ కూడా చెప్పింది. అది ప్రజాస్వామిక స్ఫూర్తి గౌరవం ఇవ్వాల్సిందే. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాల్సిందే, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత గౌరవం ఇవ్వాల్సిందే, అవమానాలుంటే భరించాల్సిందే. వాటిని ఎదుర్కొని ప్రజా జీవితంలో ఉంటేనే, రాజకీయ జీవితంలో ఉంటేనే రాజకీయాలు నడుస్తాయి. సార్ నాకు ఇంత తెలివింది కదా, నేను ఇంత గొప్పవాడిని కదా అనుకుంటే తెలివి ఉండొచ్చు, గొప్పవాళ్ళే కావచ్చు, కానీ రాజకీయాలు అలా ఉండదు. ఇప్పుడు ఎంత గొప్ప నటునైనా ఫ్యాన్స్ ఇంతమంది ఉంటారు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు తప్పదు. నేను రోజు మాట్లాడుతున్నాను, నాకు నచ్చే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఉంటారు. ఆ వేల మంది మాట్లాడేదంతా భరించాలి కదా, భరించకూడదని కూడా పబ్లిక్ లైఫ్లో ఉండకూడదు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ భరించాల్సిందే. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి నేటితో ఏడాది సార్, ఏడాది కాలంగా యుద్ధం జరుగుతోంది. రీసెంట్గా ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తే ప్రతీకారంగా దక్షిణ బీరుట్ మీద ఉత్తర గాజా మీద కూడా ఇజ్రాయెల్ నిన్న నైట్ విరుచుకుపడింది. ఇప్పటివరకు ఏడాది కాలంగా జరిగిన ఈ యుద్ధంలో 42,000 మంది చనిపోయారు. గాజా మొత్తం 60% కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. 2,27,500కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి సార్. చాలా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యునైటెడ్ నేషన్స్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో 2 భారీ యుద్ధాలు జరుగుతూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటండి? ఐక్యరాజ్యసభ. ఐక్యరాజ్యసభ ఏంటి, అదే అంటున్నాను. ఏంటి, వాట్ ఈజ్ ఇట్? ఆర్గనైజేషన్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్. సార్ అది క్వశ్చన్ చేయలేదంటే ఇండియా, అది ఇండియా కూడా అందులో భాగమే. యునైటెడ్ నేషన్ ఒక మనిషి కాదు కదండి. అవును సార్. ఇక మనిషి కనుక నువ్వు ఎందుకు క్వశ్చన్ లేదంటే అర్థం ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇది అన్ ఆర్గనైజేషన్. ఏం ఆర్గనైజేషన్ అది? ప్రపంచంలో 200 దేశాల కలయిక. మరి దాంట్లో 200 దేశాల భాగస్వామ్యం ఉంది. క్వశ్చన్ చేస్తా, యునైటెడ్ నేషన్ క్వశ్చన్ చేస్తే ఏమొస్తుంది? అది ఏం చేయగలుగుతుంది యునైటెడ్ నేషన్స్? యునైటెడ్ నేషన్స్కి ఏమైనా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయా? యునైటెడ్ నేషన్స్ ఇది సింపుల్ అండ్ ఆర్గనైజేషన్ అంతే. సో దానికి యునైటెడ్ నేషన్స్కి ఒక ప్రత్యేకమైన సెపరేట్ ఫోర్స్ ఉంది. దానికి ఏమైనా వెళ్ళి యునైటెడ్ నేషన్స్కి ఒక మిసైల్స్ ఉన్నాయా వీళ్ళ మీద వాళ్ళ మీద ప్రయోగించి ఆపడానికి? అందువల్ల యునైటెడ్ నేషన్స్ మీద అంటే లాభం లేదు. వరల్డ్ ఆర్డర్ అలా ఉన్నప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను, ఐక్యరాజ్య సమితి అనేది ఒక వ్యాక్యూమ్లో పనిచేయదు. ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, మిలిటరీ పరిస్థితుల కాంటెక్స్ట్లో పనిచేస్తుంది. ప్రపంచంలోనే రాజకీయ, ఆర్థిక, మిలిటరీ కాంటెక్స్ట్లు కొన్ని ధృవాలుగా ఉన్నప్పుడు, అగ్రరాజ్యాల ఆధిపత్యంలో ఉన్నప్పుడు
యునైటెడ్ నేషన్ కూడా చేయగలిగింది ఏమీ ఉండదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ను విమర్శిస్తే ఉపయోగం ఏం లేదు. వరల్డ్ ఆర్డర్ను క్వశ్చన్ చేయాలి. ఆ వరల్డ్ ఆర్డర్ను క్వశ్చన్ చేస్తూ ఆధిపత్యాన్ని క్వశ్చన్ చేయాలి. అది క్వశ్చన్ చేయకుండా ఐక్యరాజ్యసమితి మీద పడితే ఆ ఐక్యరాజ్యసమితి ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు మీరు పార్లమెంట్లో చర్చలు బాగా లేవారు, పార్లమెంట్ బిల్డింగ్ను కోప్పడితే ఏమొస్తుంది? పార్లమెంట్ బిల్డింగ్ ఏం చేస్తుంది? ఈ పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఏం చేస్తాడు? సభ్యులు మారకపోతే మీరు ఏమండి పార్లమెంట్ సరిగా మేము ఎలా నడుస్తుంది అని సెక్రటరీ జనరల్ మీద బిగపడడం అనుకోని ఆయన ఏం చేస్తారు? పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఎంపీలే చెప్తాడు, సార్ మీరు ఇలా ఉండకూడదు సార్, ఇది పద్ధతి కాదని చెప్పగలుగుతారు, రూల్స్ ఇది కాదంటాడు. అందుకని ఏం చేయగలుగుతారు చెప్పండి? యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఏం చేయగలుగుతాడు? యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఇజ్రాయెల్కి పోతే రానయ్యామన్నారు. మరి దానికి అందించిన భారత విదేశాంగ మంత్రి అయ్యా యుఎన్ సెక్రటరీ జనరల్ రాని ఏం చేయాలి? యుఎన్ సెక్రటరీ జనరల్ ఇజ్రాయెల్ మీద బాంబులు వేయగలడా? ఆయన బాంబులు ఉన్నాయా? ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? యునైటెడ్ నేషన్ దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్స్ ఏంటి? యునైటెడ్ నేషన్ చేయగలిగింది ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్న బలాబలాల్ని యూఎన్ఓ రిఫ్లెక్ట్ చేస్తుంది. దానికి భిన్నంగా రిఫ్లెక్ట్ చేసే క్వశ్చన్ లేదు. మీకు బలం ఉన్నప్పుడు బలాబలాల్లో మార్పు రావాలి. ఇప్పుడు పార్లమెంట్లో గత 10 ఏళ్ళుగా మా నరేంద్ర మోడీకి తిరుగులేని మెజార్టీ ఉండే. ఆయన చెప్పింది చేశాడు, ఆయన ఎవరు చెప్పినా వినలే. ప్రజలు పోరాడితే తప్ప వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకెళ్ళే. ఇవాళ ప్రజలు వెంటనే 303 నుంచి 240 తగ్గించారు. ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా. దాని మీద యూటర్న్, లాటరల్ ఎంట్రీ యూటర్న్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ యూటర్న్, ఇలా ప్రతి దానిపైన యూటర్న్ తీసుకుంటున్నారు లేదా? మీకు ఒక చర్య ప్రకటించడం మళ్ళీ వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవడం. ఇప్పుడు అగ్నివీర్ మీద రేపో మాపో యూటర్న్, ఇలా అనేక అంశాలపైన వెనక్కి వెళ్తున్నారు కదా. మీకు వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ మీద సెలెక్ట్ కమిటీకి పంపించడం, జేపీసీకి అంగీకరించడం, అంతకుముందు ఎప్పుడైనా అంగీకరించారు చరిత్రలో? అంటే ఏంటి? ఎందుకు మరి మారాడు? మోడీ మారలే, ప్రజలు మార్చారు. ప్రజలు 240 సీట్లు ఇచ్చే వరకు అనివార్యంగా బలాబలాల్లో మార్పు వచ్చింది కనుక బలాబలాల్లో మార్పు వచ్చిన తర్వాత మీకు మీడియాల దూరంలో మీడియా ఈవెన్ న్యాయ వ్యవస్థ తీర్పుల్లో కూడా మీకు మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఓవరాల్ కాంటెక్స్ట్ చేంజ్ అయినప్పుడు వ్యవస్థలో మార్పులు కనబడతాయి. అందువల్ల పార్లమెంట్లో బలాబలాలను మార్పు వస్తే విధానాల్లో ఎన్ని రకాల మార్పు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తే వెనక్కు ప్రధానమంత్రి తీసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏం లేదు, బలాబలాల్లో మార్పు. అది కూడా ప్రపంచంలో కూడా అంతే, బలాబలాల్లో మార్పు వస్తే యునైటెడ్ నేషన్స్ మార్పు వస్తుంది. కానీ యుఎన్ ఏం చేస్తుంది అంటే దానికి చేయగలిగింది యుఎన్ చేసేది ఏముంటుంది?